మై క్వశ్చన్ ఈస్, ఈ క్వశ్చన్ చెప్తే నీకు ఇన్ ద అబౌట్ డేటా సెట్ డిస్ప్లే ది లాస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ రోస్. అంటే ఇది ఫిఫో. అదే హెడ్ వచ్చేసి head method follows stack LIFO, last and first out. సార్ పైనది లిఫో స్టాక్ లాగా ఫాలో అవుతుంది. అదే మనకి టెయిల్ మెథడ్ ఉంది. టెయిల్ ఇస్ ద మెథడ్. టెయిల్ అంటే ఏంటి? ఈ పైన ఉన్న డేటా సెట్లో, ఈ డేటా సెట్లో లాస్ట్లో 5 రోస్ చూడండి. వన్, టూ, త్రీ, ఫోర్, 5. Isn't it? రైట్. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఇవి అన్నమాట. ఇప్పుడు ఇవి అవుట్పుట్లోకి వస్తాయి చూడండి. అవుట్పుట్లోకి టెయిల్ మెథడ్ యూజ్ చేస్తే ఇవన్నీ ఇంటర్వ్యూస్లో అడుగుతారు మీకు. మీరు బట్టి కొడతారో, ప్రాక్టీస్ చేస్తారో, ఏం చేస్తారో సంబంధం లేదు. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఇట్. ఇస్తాను. సో టెయిల్ మెథడ్ ఈస్ టు బి బిహేవ్ లైక్ అ క్యూ. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. కింద ఉన్న వాటిని తీసుకొని వస్తుంది. రీసెంట్గా ఏదైతే ఎందుకంటే ఎక్సెల్ షీట్లో మనం ఇప్పుడు ఒక కొత్త డేటాని మనం ఇన్సర్ట్ చేయాలనుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇజన్ ఇట్ 22/04/2024 మండే. ఇజన్ ఇట్ నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పోస్టర్ని ప్రమోట్ చేశాను. Let's suppose I'll show you one promo, one particular profile to you. ఇప్పుడు ఈ ప్రొఫైల్కి 88 మంది లైక్ చేశారు. అండ్ యా, దీన్ని 1930 మంది చూశారు. ఈ స్టాటిస్టిక్స్ చూడండి మొత్తం. ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది ప్రొఫైల్ని చూశారు. నేను నేను స్పెండ్ చేసింది ఈ ప్రమోషన్ కోసం, నేను స్పెండ్ చేసిన మనీ 341 అవుట్ ఆఫ్ 1506 రూపీస్. 341 రూపీస్ నేను ఆ పర్టిక్యులర్ పోస్టర్ని ప్రమోట్ చేస్తే నాకు 2 స్టూడెంట్స్ జాయిన్ అయినా కూడా నాకు 40,000 ప్రాఫిట్ వస్తుంది. 40K నాకు ప్రాఫిట్ వస్తుంది. ఇలా డేటా అనాలిసిస్ చేస్తారు. ఇలాంటి డేటా అది ఎక్సెల్ సీట్లో నేను చూస్తున్న డేటా, దీనికి సంబంధించిన డేటా అది. ఆర్ యు క్లియర్? నేను స్పెండ్ చేసింది 341 రూపీస్. 341 రూపీస్లో ఈ పోస్టర్ని చూసి 2 జాయిన్ అయినా నాకు 40K. 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు అంటే 1 lakh. 10 మెంబర్స్ జాయిన్ అయ్యారంటే 2 lakhs. సార్ నో. అందుకోసమే ఇప్పుడు మనుషుల మీద ఫీడ్బ్యాక్ అంటే ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్, ఇవి డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే తక్కువ డబ్బు పెడితే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అలా లక్షల్లో చూస్తారు. కొన్ని అడ్వర్టైజ్మెంట్, కొన్ని లక్షల్లో చూసిన అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి దీంట్లో. ఇవి ఎక్కడో కింద ఉన్నట్టున్నాయి యాక్చువల్గా. యా, సార్ నో. సో లాట్ ఆఫ్ ప్రమోషన్స్ ఐ హావ్ డన్ ఫర్ దాట్.
దిస్ ఇస్ 2041, 411 పీపుల్ హ్యావ్ లైక్డ్ ఇట్. ఎవరు ఎందుకు లైక్ చేస్తారో ఎందుకు చేస్తారో మనకు తెలియదు. దిస్ ఈజ్ స్టాటిస్టిక్స్. ఐ హావెంట్ ప్రమోటెడ్, నేను అసలు ప్రమోట్ చేయలేదు దీన్ని. బట్ ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్లో మనుషుల్ని చూస్తారు బేస్డ్ ఆన్ ది కంటెంట్ని బట్టి. జీరో, ఐ హావెంట్ స్పెండ్ అ సింగిల్ రూపీ. అలాంటి డేటానే ఈ డేటా. సో 2411 విల్ బి ది నెంబర్ ఆఫ్ వ్యూస్. ఐ స్పెంట్ జీరో. దానివల్ల నాకు 20,000 నాకు ప్రాఫిట్ వచ్చింది. నో ప్రోమో, నేను ప్రమోషన్ చేయలేదు. రెడ్ కలర్లో ఉంది ప్రమోషన్. దిస్ ఈస్ ద డేటా సెట్. ఇలా ప్రిపేర్ చేస్తారు డేటా సెట్ని. రియల్ డేటా సెట్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే డేటా సెట్ని ఏదో నామ్కి వస్తే జనరేట్ చేసిన డేటా సెట్ కాదు. రియల్గానే జరిగిన డేటా. ఇప్పుడు మన అడ్వర్టైజ్మెంట్లో ఉన్న ప్రతి అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన డేటా మొత్తం దీంట్లో అప్డేట్ చేయొచ్చు. దానివల్ల మనకు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, సేల్స్ ఎలా పెరుగుతున్నాయి, మొత్తం డేటా అనాలిసిస్ చేయొచ్చు. ఎస్ సార్. ఇప్పుడు నేను ఇప్పుడు యాడ్ చేశాను కదా, ఒక్కసారి రిఫ్రెష్ చేయక డేటా, దాంట్లో ఆ డేటా వస్తుంది మళ్ళీ. యా. ఓ ఎస్, కరెక్ట్. సో వీ హ్యావ్ టు సేవ్ అండ్ వీ హ్యావ్ టు క్లోజ్. What is this? Is this a head or tail? Tail, right? 181. Okay. ఫస్ట్లీ మనము ఇక్కడ ఇక్కడ లోడ్ చేసేటప్పుడే డేటాని ఇందులో రావాలి. అప్పుడే డేటా అది అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు లోడ్ చేసేసాం కదా డేటాని. అందుకోసమే ఆ పర్టికులర్ అప్డేటెడ్ రో రావట్లేదు. ఇప్పుడు చూడండి. వాట్ హ్యాపెన్? మార్కెటింగ్ డేటా డాట్ సిఎస్వి కీ ఎర్రర్. ఇక్కడ మనం ఏం చేసామంటే, ఇక్కడ ఈ రెడ్ అనే సపరేట్ కాలంలో ఇచ్చాం యాక్చువల్గా. ఇది సపరేట్ కాలం కాదు ఇది. ఇది ఒకటే కాలం ఎఫ్లో ఉంది. జీలో డేటా లేదు యాక్చువల్గా, కానీ అట్లా కనిపిస్తుంది. ఒకటే ఇది. Yeah. See, very careful we have to work on, because we have to apply our knowledge. We shouldn't be like, yeah. ఇది కీ ఎర్రర్ వస్తుంది ఇక్కడ.
cell line number. One second, just hold on, please. See, guys, are you executing? Can you execute this line? Why I'm getting this error? I didn't understand. ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేయండి ఈ ప్రోగ్రామ్స్ అని. ఈ ఫైల్ మీకు పంపించాను నేను. ఒకసారి చూడండి, ఎగ్జిక్యూట్ చేయండి.
అవును మేడం. ఓకే. యా, కరెక్ట్. Hello, hello, sir.
Right. Have you done this? Are you able to hold the data? ఇది వస్తుందా ఎక్కడ దాకా డేటా ఓకే the tail is going to give you that the bottom of the data bottom top 5 data is going to be given to you. The data is having almost 8,464 samples it has. Last inch of 5 data will be given to you. Sir, so ఒకవేళ ఈ డేటా సెట్ లో ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి అని తెలిస్తే అలా తెలియాలి అంటే యూ షుడ్ హ్యావ్ దిస్ shape of the zero data frame of shape of the zero is going to be given as an output. Shape of the zero will be the data is holding in which object dft2 df2 will be data frame 2. Let's suppose if you want a number of samples, just print dft2 dot shape of the zero will give you number of samples are available in your data set. Sir, మనం చూడాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మనం కాఫీ ఉంటా Let's now come to display number of columns. ఇప్పుడు డేటా సెట్ పెద్దగా ఉన్నప్పుడు దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకు తెలియదు. So the program in Python program, so we supposed to use data frame 2 is an object where if we give, isn't it, shape is the built-in property of the data frame. Data frame అనే ఒక టేబుల్ కి షేప్ అనేది built-in property. It's built in. ఇది మన ఓన్ గా రాయట్లేదు.
ఇప్పుడు it gives you number of columns in a particular data frame which will be there in your program. So 7 columns ఉన్నాయి. అది రియల్ కాదా తెలుసుకోవాలంటే you have to open the real file and you get to know Apple stack info. So here date open high, low, close, value and adjustment. Totally 1, 2, 3, 4, 5, 6, 7 columns will be there in a particular table. So shape 0 is going to be the number of samples, number of rows existing in a table will be given. Shape 1 will be given and the number of columns. So now similarly, the next question is that display the information about the metadata about the data frame using అంటే అసలు డేటా ఫ్రేమ్ యొక్క ప్రాపర్టీ కావాలి. ఆ పర్టికులర్ డేటాలో ఎన్ని రోస్ ఇంటీజర్ ఉన్నాయి, మెటా డేటా అబౌట్ డేటా ఎన్ని టపుల్స్ ఉన్నాయి, ఎన్ని ఇంటీజర్ డేటా టైప్స్ ఉన్నాయి, ఎన్ని స్ట్రింగ్ డేటా టైప్స్ ఉన్నాయి, దానికి ఇన్ఫో అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు హియర్, సో దే జస్ట్ ట్రైయింగ్ టు డిస్ప్లే print data frame to dot info is a built-in function. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనము ఏదో నామకే వస్తే చెప్పండి. సో print concise summary of the data frame. This method print info about the data frame including index, data types, columns, null values and memories. Each column unique memories maybe feature of float or characters or metadata or alphanumeric any information. See metadata about data data about a data is called as metadata. Let's see the output. This is the data about the data set. Data frame which data set? ఈ పర్టికులర్ డేటా ఫ్రేమ్ లో 840 and 65 entries ఉన్నాయి. The row is starts from 0 up to 864 will be the row and it has 7 columns. The data is the metadata under this. And there are the columns date column, open, high, low, close, value and display rows. This date will be having 846 particular rows in it. Count not null అంటే ఆ row data లేకుండా ఉంటే దాన్ని null value అంటాం. Not null అంటే ఏంటి, data should be existing. It is an object type. ఇది float type, 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 integer type and float type. Sir, ఇది float type of data 5 columns ఉన్నాయి. Integer type of columns 1 ఉంది, object column 1 ఉంది. So total it is occupied 463.1 KB data is occupied. So data గురించి ఇచ్చే దీన్ని మనము info అనే మెథడ్ ని అప్లై చేస్తాం. ఇవన్నీ మీకు as much as you practice you will get to know and you will remember that which method is applied for what. As I clear? Now display the summary statistics for all the numeric columns for this type. ఇప్పుడు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ఒక్కొక్క రోలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఒక్కొక్క కాలమ్ కి వాటి యావరేజ్ మీన్ మెథడ్ ఏంటి, ఈవెన్ క్వార్టైల్ రేంజ్ అనే ఉంటుంది. ఇవన్నీ కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తాం అన్నమాట. హలో ఓకే, ఏ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నారండి? ఇంతకుముందు మాట్లాడారు నాకు. లోకల్ యాప్ వాడడం వల్ల లిస్టింగ్ అండ్ యాజ్ వెల్ as lead generation. ఏంటంటే ఇప్పుడు నాకు ఈ లోకల్